ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని వింటూ వస్తున్నాం. న్యూమటాలజీ. ఈరోజు కూడా తరగతిలో కొంత భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుని తరగతి ఆరంభిద్దాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యము గల మా ప్రియ ప్రభువా, పరిశుద్ధాత్మను గూర్చిన సంగతిని తేటగా, వివరంగా, సుస్పష్టంగా మీరు మాతో మాట్లాడి మమ్మను బలపరచి భద్రపరచి మీ వాక్యము చేత మమ్మను స్థిరపరచి మీకు రావలసిన మహిమా ప్రభావములను మీరు ఆపాదించుకోబోచు ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాణనాథుడా, ప్రాణప్రియుడా, అన్ని విషయాల్లో ఆదుకోమని, తోడై ఉండి నడిపించమని కోరుచు అల్పుడను బలహీనుడనైన నన్ను బలపరచి తరగతికి చేరి వచ్చిన వారందరికీ అవసరమైన సంగతిని తేటగా అందించి ఘనత పొందుతారని మా ప్రభు అయిన క్రీస్తేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం పరిశుద్ధాత్మ శాస్త్రమును గూర్చి వింటూ కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. విశ్వాసికిని పరిశుద్ధాత్మకు ఉన్న సంబంధాన్ని, ఒకటి పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని గురించి, రెండు పరిశుద్ధాత్మ మన యందు నివసించుటను గూర్చి, మూడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గూర్చి మనం విన్నాం. ఇక నాలుగవది ముద్ర వేయుట. ముద్ర వేయుట. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయాలలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:22లోను, ఎఫెసీ పత్రిక 1:13లోను మనం విన్నాం. ఈ ముద్ర దేనికి సూచనగా ఉన్నది? ముద్ర అనేది దేనికి సూచనగా ఉన్నది? ఒకటి ముద్ర భద్రతను సూచించుచున్నది. ముద్ర భద్రతను సూచించుచున్నది. విశ్వాసి విమోచన దినము వరకు ముద్రింపబడి ఉన్నాడు. విశ్వాసి విమోచన దినము వరకు ముద్రించబడి ఉన్నాడు. ఇట్లు పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన దేవుని బిడ్డ యొక్క ముద్రను చెడగొట్టుటకు లోకములో ఎవరికి గాని, ఏ శక్తికి గాని చేత కాదు. అర్థమైందండి? పరిశుద్ధాత్మ ద్వారా ముద్రింపబడిన దేవుని బిడ్డ యొక్క ముద్రను చెడగొట్టుటకు లోకములో ఎవరికి గాని, ఏ శక్తికి గాని చేత కాదు. ఎందుకంటే మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాని కొనసాగించును. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాని కొనసాగించును. అనగా ఆయన రెండవసారి వచ్చినప్పుడు క్రీస్తునందు విశ్వసించి మృతి పొందు వాని దేహమును
మృతి పొందు వాని దేహమును సమాధి నుండి విమోచించు. సమాధి నుండి విమోచించు పర్యంతము గాని లేక సజీవముగానున్నవాని దేహమును తన స్వరూపమునకు మార్చు వరకు గాని తన స్వరూపమునకు మార్చు వరకు గాని ముద్ర ద్వారా భద్రము చేయబడి ఉన్నదని గ్రహించదగును. ముద్ర ద్వారా భద్రము చేయబడి ఉన్నదని గ్రహించదగును. 2. ముద్ర ఫలానవాని వస్తువు. ముద్ర ఫలానవాని వస్తువు వాని స్వంతమని సూచించును. ముద్ర ఫలానవాని వస్తువు వాని స్వంతమని సూచించును. చూడండి, కొన్ని వస్తువులపై ముద్ర ఉంటుంది. ఇప్పుడు కలప ఉందనుకోండి, టింబర్, ఖచ్చితంగా టింబర్ మీద ముద్ర అనేది వేస్తారు. ఎందుకు ఆ ముద్ర వేస్తారు? వ్యాపారం చేసేవారు ఇతర స్థలము నుండి కొని దానిని తీసుకుని వెళ్ళేటప్పుడు ఇది ఫలానా వారిది, దీనికి ఆక్షేపణ లేదు, ఇది ఫలానా వారి వస్తువు, గవర్నమెంట్ది అయితే గవర్నమెంట్ది, ప్రైవేట్ది అయితే ప్రైవేట్ది అని తేటగా తెలియచేయడానికి. అలాగే పరిశుద్ధాత్మ విశ్వాసి యందు రాసుకోండి. పరిశుద్ధాత్మ విశ్వాసి యందు యేసుక్రీస్తు యొక్క స్వరూపమును ముద్రించును. యేసుక్రీస్తు యొక్క స్వరూపమును ముద్రించును. గనుక అట్లు ముద్రింపబడిన విశ్వాసి యేసుక్రీస్తుకు సొంతమని నిశ్చయింపబడుదురు. యేసుక్రీస్తుకు సొంతమని నిశ్చయింపబడుదురు. రైట్. 3. ముద్ర పోలికను సూచించును. మూడవది, ముద్ర పోలికను సూచించును. మనం 4లో మూడవది వింటున్నాం. ప్రభు ఎట్లో ఆయన సొంతవారు కూడా అట్లే ఈ లోకములో నుండును. ప్రభు ఎట్లో ఆయన సొంతవారు కూడా అట్లే ఈ లోకములో నుండును. ముసుకులేని ముఖముతో విశ్వాసి ప్రభు యొక్క మహిమగల ముఖమును చూచినప్పుడు విశ్వాసి
ప్రభు యొక్క మహిమగల ముఖమును చూచినప్పుడు అతడు కూడా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడును. అతను కూడా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడును. ఆత్మ యొక్క ముద్రను గూర్చి ఆత్మ యొక్క ముద్రను గూర్చి ఉద్రేక భావముతో ఉద్రేక భావముతో అనుభవింప ప్రయత్నింపరాదు. ఉద్రేక భావముతో అనుభవింప ప్రయత్నింపరాదు. ఒకని కంటే మరి ఒకనికి ఒకని కంటే మరి ఒకనికి ఎక్కువ పరిశుద్ధాత్మ యుండుటను బట్టి గాని ఇది కలుగదు. ఇది కలుగదు. పాపము చేసి తప్పిపోయిన వ్యక్తి పాపము చేసి తప్పిపోయిన వ్యక్తి మారు మనస్సు పొంది మారు మనస్సు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన వెంటనే ఆయన రక్తము ద్వారా విమోచింపబడిన వెంటనే అతడు నిత్యము ప్రభువాడుగా ముద్రింపబడును. అతడు నిత్యము ప్రభువాడుగా ముద్రింపబడును. 4 ముద్ర స్వాధీనమును సూచించును. ముద్ర స్వాధీనమును సూచించును. ఇర్మియా గ్రంథం 32:8-10. ముద్ర స్వాధీనమును సూచించును. అంటే పొలమునకు వెండి తూచి ఇచ్చి కొనిన తరువాత క్రియపత్రము వ్రాసి ముద్ర వేసినట్లు చూస్తాం కదా. కార్యము తీరిపోయేనని అర్థం. భూమి కొనవలసినప్పుడు దాని క్రయము చెల్లింపగానే క్రయపత్రము ముద్ర వేయబడినట్లు స్పష్టం. పొలము ఇర్మియాది. ఆయనకు దాని తగిన పైకము చెల్లాయను. కార్యం ముగిసెను. అలాగే పరిశుద్ధాత్మ వచ్చి రాసుకోండి. పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తును నమ్మిన వారిని ముద్రించువాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తును నమ్మిన వారిని ముద్రించువాడై ఉన్నాడు. అర్థమేమి? క్రయము చెల్లిపోయినది. క్రయము చెల్లిపోయినది. విశ్వాసి క్రీస్తు సొత్తాయను. విశ్వాసి క్రీస్తు సొత్తాయను. చూడండి, ఇల్లు గాని పొలం గాని రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారనుకోండి,
ఆ రిజిస్టర్ ఏమని అడుగుతారు? అయ్యా, మీకు ముట్టాల్సింది ముట్టిందా? మీకు అందాల్సింది అందిందా? ఇక్కడ మీరు కొన్నారు, వీళ్ళు అమ్మారు. సరే, ఓకేనా? ఇద్దరి సమక్షంలో ముద్ర వేసి, ఇంకా ఈ రోజు నుండి ఈ వస్తువు నీది కాదు, కొన్న ఈ వ్యక్తికి స్వాధీనమైపోయింది అని చెప్పి ఒక ముద్ర వేస్తారు, చూశారు? అట్లా అన్నమాట. ముద్ర స్వాధీనమును సూచించేది. ఇక ఐదవది, ముద్ర స్థిరతను సూచించును. ముద్ర అనేది స్థిరతను సూచిస్తుంది. ముద్ర అనేది స్థిరతను సూచిస్తా ఉంది. ఎస్తేరు 8:8. ఎస్తేరు 8:8. రాజు ఉంగరముతో ముద్రించిన దానిని ఎవడూ మార్చుటకు వీలు లేదు. రాజు ఉంగరముతో ముద్రించిన దానిని ఎవడు మార్చుటకు వీలు లేదు. అలాగే దేవుని ఆత్మచే ముద్రించిన వారిని దేవుని ఆత్మచే ముద్రించిన వారిని సాతాను గాని అంధకార శక్తులు గాని ఎవరూ మార్చలేరు. సాతాను గాని అంధకార శక్తులు గాని ఎవరూ మార్చలేరు. అది స్థిరమైపోయాను. అలాగే క్రీస్తు సమాధికి కూడా ముద్ర వేయబడెను. క్రీస్తు సమాధికి కూడా ముద్ర వేయబడెను. మత్తయి 27:66. అది చక్రవర్తి అధికారముతో కూడిన ముద్ర. అది చక్రవర్తి అధికారముతో కూడిన ముద్ర. అధికారముతో కూడిన ముద్ర. రోమా సామ్రాజ్య సంబంధమైన ముద్ర. రోమా సామ్రాజ్యమైన సంబంధమైన రోమా సామ్రాజ్య సంబంధమైన ముద్ర. దాని జోలికి ఎవడిపోతాడండి? దాని భంగపరిచిన వాడు ఆ గొప్ప రోమా సామ్రాజ్య సంబంధమైన సర్వశక్తికి నేరస్తుడవుతాడు. అలాగే క్రీస్తును గైకొనిన వాడు, రాసుకోండి, క్రీస్తును గైకొనిన వాడు క్రీస్తులో మీకు కలిగిన స్థిరత. క్రీస్తును గైకొనిన వాడు క్రీస్తులో మీకు కలిగిన స్థిరత, భాగ్యము, సొత్తు, భాగ్యము, సొత్తు, నిశ్చయము, నిశ్చయం, నమ్మిక, నిర్ణయము, విలువ ఎంతో చూచుకొనుడి. విలువ ఎంతో
చూచుకొనుడి. 6. ముద్ర ప్రత్యేకతను సూచించుచున్నది. ముద్ర ప్రత్యేకతను సూచించుచున్నది. వినండి ఒకసారి. మనం స్టీల్ షాప్‌కు వెళ్ళామనుకోండి. ఒక వస్తువు మనము డబ్బులిచ్చి కొన్న తర్వాత మన పేరు దాని మీద ముద్రిస్తాం. అవును గదండీ! ముద్రిస్తాం. అప్పుడు ఆ వస్తువు ఆ షాపులో ఉండడానికి వీలుంటుందా? ఆ షాపులో ఉండడానికి వీలుండదు. ఎవరి ముద్ర ఆ వస్తువు మీద ఉన్నదో వారే వారి ఇంటికి వచ్చి వారి స్వాధీనములో ఉండి వారి కొరకు అదేమవుద్ది? ఉపయోగపడద్ది. అంతే గదా! అలాగే సాతాను రాజ్యములో ఉన్న మనలను విమోచించి క్రీస్తు రాజ్య నివాసులనుగా చేశాడు. కొలస్సై పత్రిక 1:13 ప్రకారంగా సాతాను రాజ్యములో నుండి, అదే అంధకార సంబంధమైన రాజ్యములో నుండి మనలను విడుదల చేసి తన రాజ్య నివాసులనుగా చేశాను అనే మాట అక్కడ ఉంటుంది. కనుక ఇక ఆయన ముద్ర మన మీద ఉన్నప్పుడు ఇక సాతానుతో సంబంధం లేదు. ఇక ఆ షాపులో ఉండాల్సిన పని లేదు. ప్రత్యేకింపబడిన వారంగా ఉన్నాం. ఇక మనము క్రీస్తు కొరకే ఉపయోగపడాలి. ఆ వస్తువు ఆయన కొనుక్కున్నాడు గనుక ఆ వస్తువు ఎవరి కొరకు ఉపయోగపడాలి? అది క్రీస్తు కొరకే ఉపయోగపడాలి. ఎందుకంటే క్రీస్తు ఆత్మ చేత మనము ముద్రించబడ్డాం గనుక సమస్త అవయవములు క్రీస్తు నిమిత్తమే ఉపయోగపడాల. ముద్రించిన వస్తువు అదేదే గాని ఇక అది కొన్నవారిది అవుతుంది గాని అమ్మిన వారిది కాదు. ఒకవేళ అది చిన్న వస్తువు అయినా అది పెద్ద వస్తువు అయినా. కనుక అలాగే ప్రతివారు దేవుని చేత కొనబడిన వారు దేవుని వస్తువు. దేవుని వస్తువు అయిన వారు దేవునికి ఉపయోగం. కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడినట్లుగా ఇక మనము ఆయన సొత్తు. దేవుని ఆత్మ చేత ముద్రించబడిన వారు ఎట్టి పరిస్థితులలో కూడా ఇక మారిపోవడానికి వీలు లేదు. ఎందుకని? ముద్ర వేసేసుకున్నాడు ఆయన. ఇక ఆ వస్తువు మారడానికి వీలు లేదు. దాన్ని బట్టి క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపువారు ఎవరునూ లేరు. రోమపత్రిక 8:35-39. రోమాపత్రిక 8:35-39. కనుక మనము ఆయన మనలను ముద్రించుకున్నాడు గనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మారిపోవడానికి వీలు లేదు. అంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరు ఎడబాపడానికి వీలు లేదన్నమాట. ఇక 7వది విమోచనమునకు ముద్ర ఉన్న సంబంధం. విమోచనకు ముద్రకు ఉన్న సంబంధం.
విమోచనకు ముద్రకు ఉన్న సంబంధం. లేవియాకాండం 14వ అధ్యాయంలో వినండి. లేవియాకాండం 14వ అధ్యాయంలో కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించు దినమున యాజకుడు రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వారి కుడి చెవి, కుడి చేయి బొటన వ్రేలి మీదను, కుడికాలు బొటన వ్రేలి మీదను చమరవలెను. అప్పుడే యాజకుడును నూనెలో కొంచెము తీసి రక్తము చమిరిన స్థలములో ప్రోక్షించును. లేవియాకాండం 14వ వచనం 18వ వచనం. అలాగే క్రీస్తు రక్తములో విమోచింపబడిన మనము క్రీస్తు ఆత్మచేత ముద్రింపబడితిమి. క్రీస్తు రక్తములో విమోచింపబడిన మనము క్రీస్తు ఆత్మచేత ముద్రింపబడితిమి. ఎఫెసీ పత్రిక 1:7-13. ఎఫెసీ పత్రిక 1:7-13. రైట్. ఇక 7 విషయాలు విన్నాం ముద్రను గురించి కదా. ముద్రను గురించి 7 విషయాలు. ఇప్పుడు ఇక 5వది, 4 ముద్ర వేయుటలో 7 విషయాలు. 5వది సంచకరువు. 5వది సంచకరువు. 5వది సంచకరువు. సంచకరువు అనే మాట 3 పర్యాయాలు మనం చూడొచ్చు. చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:22. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:22. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మయను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మయను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. రెండవది 2వ కొరింథీ 5. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:5. దీని నిమిత్తము మనలను స్థిరపరచిన వాడు దేవుడే. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన తన ఆత్మ అను సంచకరువు అనుగ్రహించి ఉన్నాడు. మూడవది ఎఫెసీ పత్రిక 1:14. 1:14.
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు, ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం, విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్యమునకు, ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగానున్నాడు, సంచకరువుగానున్నాడు. సంచకరువుగా ఉన్నాడు. అసలు సంచకరువు అంటే ఏంటి? సంచకరువు అంటే ఏంటి? రాసుకోండి. సంచకరువు అనగా ఏదైనా ఒక ఒప్పందమును స్థిరపరచుటకు, ఏదైనా ఒక ఒప్పందమును స్థిరపరచుటకు ముందుగా ఇయ్యబడిన వస్తువు లేక ద్రవ్యం, ముందుగా ఇయ్యబడిన వస్తువు లేక ద్రవ్యం మిగిలినది సంపూర్ణముగా తరువాత ఇవ్వబడును. మిగిలినది సంపూర్ణముగా తరువాత ఇవ్వబడును. ఇది బయానా, ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి. బయానా, బయానా అంటే ఇంగ్లీష్లో అడ్వాన్స్. బజానా అంటారు కదా, బయానా, దీన్ని ఇంగ్లీష్లో అడ్వాన్స్. సంచకరం అంటే అర్థమైందండి? అడ్వాన్స్, బయానా. సరే, కొంచెం వినండి. ఇది ముందు కాలానికి సంబంధించింది. మన రక్షణ సంపూర్ణము చేయబడినప్పుడు మనము అనుభవింపబో దానికి ఇది ముంగుర్తుగా ఉన్నది. అర్థమైందండి? మన రక్షణ సంపూర్ణము చేయబడినప్పుడు మనము అనుభవింపబోవు దానికి ఇది ముంగుర్తుగా ఉన్నది. ఇప్పుడు కనాను దేశము నుండి తీసుకుని వచ్చిన ద్రాక్ష పండ్ల భావి కాలములో ఇశ్రాయేలీలు సంపూర్ణముగా అనుభవింపగలిగిన ఆ దేశపు ఫలములకు సూచన అయి ఉన్నట్లు, సంచకరువుగానున్నట్లు విశ్వాసి అనుభవింపబోవు సంపూర్ణ రక్షణకు, దాని ఆనందమునకు పరిశుద్ధాత్మ సంచకరువుగా అనగా ఒప్పందము, నిశ్చయతగా నుండును. అర్థమైందండి? పూర్తిగా అనుభవింపబోవు దాని కొరకు మనం అడ్వాన్స్ అన్నమాట. అలాగే పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఇవ్వబడ్డాడు అనంటే రేపు మనము పూర్తిగా అనుభవించడానికి ఒప్పందము అనే భావాన్ని అర్థం చేసుకుంటున్నా. అర్థమైందండి? దీనికి సంబంధించిన ఎన్నో సంగతులు మనం చూడవచ్చు. ఒకటి, పరిశుద్ధాత్మ విశ్వాసులు అనుభవింపబోవు స్వాస్యమునకు సంచకరువు అని మనము చెప్పచ్చు. రెండు, పునరుత్థాన శరీరం. పునరుత్థాన శరీరం ఏమవుతుంది? దేవుని చేత కట్టబడిన నిత్యమైనది అయిన నివాసములో మనము ప్రవేశించడానికి ఆధారంగా. ఇక నిరీక్షణ. సంచకరువు పూర్ణమైన పదము కాదు, దాని వెనక మిగతా భాగం ఉందని అర్థమవుతుంది.
ఆత్మను సంచకరువుగా పొందిన ముందే కలిగిన ప్రస్తుత ఆనందము గాక వెనుక రాబోవు కాలములో కూడా దీనికన్నా గొప్ప భాగ్యము కలుగున నిరీక్షణ మనకున్నది. అవును, ఒక స్వాస్యం మన కొరకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ భాగ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్మ మనకు ఇవ్వబడి ఉన్నాడు. మనము పొందబోయేదానికి సంచకరువుగా పరిశుద్ధాత్ముడున్నాడు. సరే, ఇక ఆరవది అభిషేకించుట. అభిషేకించుట పరిశుద్ధాత్మాభిషేకం అంటారు కదా, ఆత్మాభిషేకం. అభిషేకించుట కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1:21-22. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1:21-22. మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మిమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. మీరు మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మిమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే అన్నాడు. పాత నిబంధన అభిషేకము వేరు, క్రొత్త నిబంధన అభిషేకము వేరు. పాత నిబంధన అభిషేకం లేవియాకాండం 8:12లో అతడు అనగా మోషే అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అభిషేకించెను. అంటే అహరోనును ప్రధాన యాజకుడుగా అభిషేకించెను. ఇక అభిషేకింపబడిన వారెవరెవరున్నారో మనము చూడవచ్చు. అయితే క్రొత్త నిబంధనలో మనలను అభిషేకించిన వాడు ఆత్మయే, ఆత్మాభిషేకం అన్నాడు. కనుక దేవుడే పరిశుద్ధాత్మతో, క్రొత్త నిబంధనలో చూస్తే దేవుడే పరిశుద్ధాత్మతో అభిషేకించిరి అని తెలియచున్నది. అపోస్తల కార్యాలు 10:38. క్రొత్త నిబంధనలో అభిషేకం అనే మాట 9 పర్యాయాలుంది. క్రొత్త నిబంధనలో అభిషేకం అనే మాట 9 సార్లు ఉంది. అందులో యేసుక్రీస్తును గూర్చి 5 పర్యాయాలుంది. యేసుక్రీస్తును గూర్చి 5 పర్యాయాలు. 4 పర్యాయాలు కూడా విశ్వాసుల అభిషేకము జరిగినట్లుగానే వ్రాయబడి ఉంది. విశ్వాసుల అభిషేకం పొందవలననే, విశ్వాసుల అభిషేకము జరిగినట్లుగానే వ్రాయబడింది. కనుక విశ్వాసుల అభిషేకము పొందవలనను మాట ఒకటి అయినను లేదు. ఏం రాయబడింది? 4 పర్యాయాలు కూడా విశ్వాసుల అభిషేకము జరిగినట్లుగానే వ్రాయబడి ఉంది. కానీ విశ్వాసుల అభిషేకము పొందవలనను మాట
ఒకటి అయినా లేదు. క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి ఎంత తేడా ఉందో తెలిసిందా మీకు? పాత నిబంధనలో అభిషేకించారు తైలం తీసుకొని, కానీ క్రొత్త నిబంధనలు అభిషేకించేది ఎవరు? దేవుడే. కనుక యేసుక్రీస్తును గురించిన అభిషేకం 5 సార్లు చెప్పబడింది. విశ్వాసులను అభిషేకించను అనే మాట 4 సార్లు చెప్పబడింది. విశ్వాసులు అభిషేకము పొందవలనే మాట ఎక్కడా లేదు. మనవాళ్ళు కూడా ప్రార్థన చేసేటప్పుడు సేవకు వాక్యం చెప్పడానికి నీ సేవకుని అభిషేకించు నాయన, అభిషేకించు నాయన, అభిషేకించి వాడుకో నాయన అంటారు. తప్పది. అర్థమైందండి? అభిషేకించి వాడుకో అనకూడదు. అభిషేకించిన వాడు దేవుడే. మళ్ళీ అభిషేకించమని ఎలా ఉన్నారంటే అసలు ఏం అర్థమవుతుందో లేదో వాక్యం వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని మలుచుకొని వారు పాడుకుంటున్నారు. ఆ విధంగా ఉండుట ఖచ్చితం కాదు. మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకం యొక్క ఫలితం ఏంటి? నిలిచిండుట, స్థిరముగా నుండుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58లో చూడొచ్చు. ఇక చాలా సంగతులు ఉన్నాయి. ఇక 7వది పరిశుద్ధాత్మతో నింపబడుట. పరిశుద్ధాత్మతో నింపబడుట. అర్థమైందండి? పరిశుద్ధాత్మతో నింపబడుట. రాసుకోండి, కొంచెం మాట రాసుకోండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందవలనని గాని పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందవలనని గాని ఆయన మనయందు నివసింపవలెనని గాని ఆయన ముద్ర పొందవలెనని గాని ఆయన ముద్ర పొందవలెనని గాని అభిషేకింపబడవలెనని గాని ఆజ్ఞ వాక్యమందు చెప్పబడి ఉండలేదు. చెప్పబడి ఉండలేదు. ఇవన్నీ చాలా ప్రశస్తమైనవే. ఇవన్నీ చాలా ప్రశస్తమైనవే. అయితే అవన్నీ పదే పదే చెప్పవలసిన అవన్నీ పదే పదే చెప్పవలసిన పొందవలసిన విషయములు కావు. పదే పదే చెప్పవలసిన పొందవలసిన విషయములు కావు. అనుభవములు కావు. అయితే ఆత్మపూర్ణులయుండుడని ఆజ్ఞాపించబడి ఉన్నాము. ఆత్మపూర్ణులై అంటే పరిశుద్ధాత్మతో నింపబడుట. ఆత్మపూర్ణులై ఉండవలెను అని ఆజ్ఞాపించబడి ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5:18లో ఆ మాట ఉంది కదా. ఎఫెసీ పత్రిక 5:18 మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఆత్మపూర్ణులయుండుడి అన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులై ఉండాలి. ఆత్మ
మనలను నింపువాడు. కనుక ఆత్మతో నింపబడినటువంటి వారముగా ఉండాలి. ఆత్మపూర్ణులంగా ఉండాలి. ఇంకొక మాట మనం చేటగా విందాం. హెడ్డింగ్ పెట్టుకోండి. ఆత్మానుసారమైన జీవితం. మనమందరం ఏ జీవితం కలిగి ఉండాలి? ఆత్మానుసారమైన జీవితం. ఒకటి, ఆత్మానుసారమైన జీవితం అంటే ఆత్మానుసారమైన జీవితం అది విడుదల కలిగిన జీవితం. అది విడుదల కలిగిన జీవితం. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రెండవది, దీని వివరణ చాలా ఉంది కానీ అదంతా చెప్పుకోలేంలే. రెండవది, ఆత్మ ద్వారా నడిపించబడే జీవితం. ఆత్మ ద్వారా నడిపించబడే జీవితం. ఆత్మ ఆత్మను పొందడం అనేది మొదటిది. అది క్రీస్తుని నమ్మినప్పుడే మన రక్షణకు ముద్రగా పరిశుద్ధాత్మను పొందాం. ఆ తర్వాత ఆయనను హృదయంలోనికి చేర్చుకున్నాం. ఇప్పుడు ఆత్మచేత నడిపింపబడాలి. ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడతారు. అవును కదండి. కనుక ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా ఆత్మ స్వాధీనములో ఉండి నడవాలి. ఈ విషయాన్ని మనం తేటతెల్లంగా గమనించాలి. గల్తీ పత్రిక 5:16లో ఆత్మతో కలిసి నడుచుకొనుట. ఆత్మతో కలిసి నడుచుకొనుట. సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడువలేరు అన్నాడుగా. సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడువలేరు అంటే భక్తుడు పరిశుద్ధాత్మ ఇద్దరు సమ్మతి పడి కూడి నడుచుకొనవలెను. ఇక 3, ఆత్మానుసారమైన జీవితం, ప్రేమానుసారమైన జీవితం. ఆత్మానుసారమైన జీవితం, ప్రేమానుసారమైన జీవితం. రోమాపత్రిక 5:5లో దేవుడు తన ప్రేమను ఆత్మ ద్వారా మన హృదయములలో కుమ్మరించెను అనే మాట ఉంటుంది కదా. ఆత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయములలో కుమ్మరించాడు. గనుక రోమాపత్రిక 15:30 ఆత్మ వలన ప్రేమ అనే చక్కని అంశం మనము గమనిస్తాం. ఆత్మ వలన పరిశుద్ధత 1 పేతురు 1:1లో చూస్తాం.
ఆత్మ వలన ప్రేమ పుట్టిస్తాడు. ఇది మనకు అర్థమవుతాం. సరే, గల్తీ పత్రిక 5:22లో ఆత్మ కలిగించు ప్రేమ ఆత్మ ఫలమేమనగా అన్నాడు కదా. ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఆత్మ కలిగించు ప్రేమ మనలో ఉంటే నానా విధములుగా అది విశదీకరించబడుతుంది. ఎట్లు? ఒకటి, దేవుని ప్రేమిస్తాము. ఒకటి, దేవుని ప్రేమిస్తాం. ఒకటి యోహాను 4:19. ఒకటి యోహాను 4:19. కీర్తన 116:1. కీర్తన 116:1. రెండు, క్రీస్తును ప్రేమిస్తాం. క్రీస్తును ప్రేమిస్తాం. ఒకటి కొరింథీ 16:22. ఎఫెసీ 6:24. ఎఫెసీ 6:24. మూడు, క్రొత్తగా పుట్టిన వారిని ప్రేమిస్తాం. క్రొత్తగా పుట్టిన వారిని ప్రేమిస్తాం. ఒకటి యోహాను 5:1. ఒకటి యోహాను 5:1. నాలుగు, పొరుగు వారిని ప్రేమిస్తాం. పొరుగు వారిని ప్రేమిస్తాం. రోమ 13:9. రోమ 13:9. యాకోబు 2:8. యాకోబు 2:8. ఐదు, శత్రువులను ప్రేమిస్తాం. శత్రువులను ప్రేమిస్తాం. మత్తయి 5:44. మత్తయి 5:44. ఆరు, బైబిల్ను ప్రేమిస్తాం. బైబిల్ను ప్రేమిస్తాం. అందులో దైవ సత్యాలున్నాయి. అందులో దైవ సత్యాలున్నాయి. ఆ సత్య విషయమైన ప్రేమ ఆ సత్య విషయమైన ప్రేమ నమ్మిన వారిలో ఉండే ఉంటుంది. ఆ సత్య విషయమైన ప్రేమ నమ్మిన వారిలో ఉండే ఉంటుంది. కీర్తన 119, 165. 119, 165. మూడవదిగా ఏడవది, బైబిలు సత్యమును ప్రేమించుచుండగా బైబిలు సత్యమును ప్రేమించుచుండగా ముఖ్యముగా బైబిల్లో విరివిగా చెప్పబడిన క్రీస్తు రెండవ రాకడను ప్రేమించవలెను. బైబిల్లో విరివిగా చెప్పబడిన క్రీస్తు రెండవ రాకడను ప్రేమించవలెను. 2 తిమో 4:8.
4:8. ఇది ఆ రాకడను అపేక్షించవలెను. 8. మీ స్వభర్తలను మీరు ప్రేమిస్తారు. స్వభర్తలను బ్రాకెట్లు స్వభార్యలను అని కూడా పెట్టుకోవచ్చు. స్వభర్తలను ప్రేమిస్తారు. ఎందుకంటే రక్షింపబడిన వారి మీద ఇది గొప్ప విధిగా మోపబడి ఉన్నది. రక్షింపబడిన వారి మీద ఇది గొప్ప విధిగా మోపబడి ఉంది. ఎఫెసీ 5:25. 9. నీతిని ప్రేమిస్తాం. నీతిని ప్రేమిస్తాం. హెబ్రీ 1:9, 8. కొలసై పత్రిక 3:14 కూడా. రైట్. ఓకేనండి. 4. మనం 3లో ఈ సంగతులన్నీ విన్నాం. ఆత్మానుసారమైన జీవితం, ప్రేమానుసారమైన జీవితం. 4. ఆత్మానుసారమైన జీవితం ఆనందదాయకమైన జీవితం. 7లో చెప్తున్నారు. ఆత్మానుసారమైన జీవితం ఆత్మానుసారమైన జీవితం ఆనందదాయకమైన జీవితం. లూకా 10:21. పరిశుద్ధాత్మ ఆనందమునకు గుర్తు అండి. ఆనందమునకు కర్త అండి. పరిశుద్ధాత్మ ఆనందమునకు కర్త. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు నిండు దుఃఖముతో ఆయన ఉన్నట్టు యెషయా గ్రంథం 53:3లో చూస్తే, ఆ సమయములో కూడా లోపలనున్న పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఆనందించగలిగినట్లుగా చూస్తాం కదా. ఆయన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి అనే మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎందుకని? లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందుకని ఆ ఆత్మ ద్వారా ఆనందించగలుగుతూ ఉన్నాడు ఆయన. రోమాపత్రిక 14:17లో పరిశుద్ధాత్మ ముఖ్యంగా ఆనందమునకు కారణకర్త ఆయన. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఎంతో విశేషమైనదిగా మనము గమనించవచ్చు. ఇక 5వది ఆత్మానుసారమైన జీవితం, పరిచర్య జీవితం. 5వది ఆత్మానుసారమైన జీవితం, పరిచర్య జీవితం. 2 కొరింథీ 3:3. ఆత్మానుసారమైన జీవితం, పరిచర్య జీవితం. 2 కొరింథీ 3:3. ఆత్మ మా హృదయముల మీద వ్రాసేవాడని దీనిలో గ్రహిస్తాం.
6. ఆత్మానుసారమైన జీవితం స్వాతంత్ర్య జీవితమై ఉన్నది. ఆత్మానుసారమైన జీవితం స్వాతంత్ర్య జీవితమై ఉన్నది. 2 కొరింథీ 3, 17, 18. 2 కొరింథీ 3, 17, 18. రైట్. 7. ఆత్మానుసారమైన జీవితం ఫలభరితమైన జీవితం. ఆత్మానుసారమైన జీవితం ఫలభరితమైన జీవితం. ఆత్మానుసారమైన జీవితం ఫలభరితమైన జీవితం. గల్తీ 5:22. ఒకటి, ఫలించెదము. ఒకటి, ఫలించెదము. యోహాను సువార్త 15:2. 15:2. 2, ఎక్కువగా ఫలించెదము. ఎక్కువగా ఫలించెదము. 15:2. 15:2. 3, బహుగా ఫలించెదము. బహుగా ఫలించెదము. 15:5. 4, వెళ్ళి ఫలించెదము. వెళ్ళి ఫలించెదము. 15:16. 15:16. 5, ప్రార్థించి ఫలించెదము. ప్రార్థించి ఫలించెదము. 15:16. 6, నిలిచే ఫలములు ఫలించెదము. నిలిచే ఫలములు ఫలించెదము. మహిమపరచి 7వది, మహిమపరచి ఫలించెదము. 15:8. మహిమపరచి ఫలించెదము. మెట్టుకు, క్రీస్తు కొరకు ఫలములు ఫలించెదము. నిలిచియుండే ఫలము ఫలించెదము. క్రీస్తు కొరకు ఫలములు ఫలించెదము. నిలిచియుండే ఫలములు ఫలించెదము.
ఎవరి కొరకు ఈ ఫలాలన్నీ? క్రీస్తు కొరకే ఫలిద్దాం. క్రీస్తు కొరకే ఎక్కువగా ఫలిద్దాం. క్రీస్తు కొరకే బహుగా ఫలిద్దాం. క్రీస్తు కొరకే వెళ్ళి ఫలిద్దాం. క్రీస్తు కొరకు ప్రార్థించి ఫలిద్దాం. క్రీస్తు కొరకు నిలిచే ఫలములు ఫలిద్దాం. క్రీస్తు కొరకు క్రీస్తును మహిమపరచి ఫలిద్దాం. క్రీస్తు కొరకు ఫలములను ఫలిద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవా, మమ్మును ప్రేమించి పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులను తేటగా మాకు వివరించి మీ కొరకు ఫలము ఫలించే వారముగా ఉండునట్లు ఆత్మ ద్వారా సంగతులను బయలుపరిచారు. పరిశుద్ధాత్మ శాస్త్రమును గూర్చిన సంగతులు ఎన్నో మేము వినుటకు మీరు చూపిన కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తూ విన్న విషయాలు అందరి హృదయాలలో ఫలింపజేసి ముద్రింపజేసి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు మా ప్రాణనాథుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నాకు అర్థమైందని నేను